పన్నీర్ స్లైడర్స్ ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఇలా ఒక బనానాని మిడిల్‌లో కట్ చేసుకున్నాక, దీంతో గ్రీన్ చట్నీ ఉంటది గదండీ! దాన్ని ఇలా మొత్తం అప్లై చేసి స్ప్రెడ్ చేసుకున్నాక, దీని మీద ఆనియన్స్ అండ్ నేనిక్కడ రెడ్ క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ ఏంటంటే ముందుగా మ్యారినేషన్ చేసుకున్నాము. ఇందులో ఏంటంటే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ కొద్దిగా పెరుగు వేసి మ్యారినేషన్ చేసుకున్న పన్నీర్‌ని మొత్తం ఒకసారి అలా టోస్ట్ చేసి, దాన్ని దీని మీద అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే అలానే డైరెక్ట్‌గా కూడా పన్నీర్ వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత 1 లేయర్ ఆఫ్ చీజ్ అంతా అప్లై చేసి, పైన లేయర్‌కి కూడా గ్రీన్ చట్నీ సాస్ అంతా అప్లై చేసేసి, మనం దానిపైన ఇలా బటర్‌ని కొంచెం మెల్ట్ చేసి, అందులో కొంచెం తెల్లగడ్డ అండ్ కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకొని, ఆ మిశ్రమాన్ని దీని పైనంతా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత దీన్ని ఇంకొక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని మొత్తం ఇలాగ క్లోజ్డ్‌గా ఫోల్డ్ చేసేసుకొని ఓవెన్‌లో పెట్టేసుకోవడమే. ఓవెన్‌లో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టి లోపల ఉండే చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పీసెస్‌లా ఇలా తీసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి.